హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన బ్యాచిలర్ థాట్స్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో మనమైతే ఈరోజు ఏటిబట్టిలో ఏదడానికి అయితే వెళ్తున్నాం. సో ఇదైతే మా ఊరు అనమాట. పచ్చదనం అంటే పల్లెటూరు, పల్లెటూరు అంటే పచ్చదనం అని చెప్పుకోవచ్చు. సో మీరైతే వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి. సో వీడైతే మా బావ గజేత్ గడు. ఇంకా ఇదే మా ఊరు ఏటిబట్టి. ఇంకా పల్లెటూరు గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడున్నంత పీస్ఫుల్ ఇంకెక్కడా ఉండదు. ఇంకా మా ఊరు ఏటిబట్టి వంశధార నుంచి ఒక పాయగా వీడుకొని అయితే వస్తుంది. ఇంకా ఇది మాత్రం ఒక్క వర్షాకాలం చలికాలం మాత్రమే నిండుగా ఉంటుంది. ఇంకా మావాడైతే దూకడానికి సిద్ధంగా ఉన్నాడు. చూసారా ఎంత ఒకసారిగా దూకాడు. ఇంకా నాకు ఈ వీడియో చేస్తున్నప్పుడల్లా నాకు 90s కిడ్సే గుర్తుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజుల్లో ఆడిన ఆట అంటూ ఉండేది కాదు. ఇంకా వాళ్ళు ఈదడం కూడా చాలా ఎనర్జెటిక్గా ఈదేవాళ్ళు. సో వాళ్ళైతే ఆ రోజుల్లో మంచి మంచి పోటీలు అయితే పెట్టుకునేవాళ్ళు. వాటర్లో అయితే ఈ గొట్టు నుంచి ఆ గొట్టు వరకు ఈదడం, లేకపోతే ఆ చెరువు గొట్టు నుంచి ఈ చెరువు గొట్టు వరకు ఈదడం. సో చాలా క్రేజీగా అయితే ఉండేవి. ఇంకా ఎన్నెన్నో తీపి జ్ఞాపకాలు, ఇంకా మర్చిపోలేని సన్నివేశాలు చాలానే ఉంటాయి 90s కిడ్స్కి. సో మీరు కనుక 90s కిడ్స్ అయితే కామెంట్ చేయండి. ఇంకా సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో స్నానం చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది మనసుకి. ఇంకా ఇక్కడ చూసారా మా బావ ఎంతో ఉసరగా పడుతున్నాడు చేపలను అయితే. సో అందరి దగ్గర ఉంటే చేపలు పడవనేసి కొంచెం దూరం వెళ్ళిపోయాడు చేపలు పడడానికి. ఇంకా వీళ్ళంతా మా వాళ్ళే. ఏది ఏమైనా గ్యాలం వేసి చేపలు పడడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది చాలామందికి. ఎందుకంటే మనం వేసిన గ్యాలంకి చేప పడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకా మన బ్యాచిలర్ థాట్స్ ఛానల్లో బ్యాచిలర్ సన్నివేశాలే ఉండాలి. సో వీడైతే మన బావ, ఇంకా వీడైతే షూట్ చేయమంటున్నాడు, దూకడానికి సిద్ధంగా ఉన్నాడు. చూసారా ఎలా దూకాడు. ఇంకా వీడు కూడా మన బావే. అబ్బబ్బో ఈరలా దూకేశాడు. ఇంకా వీడైతే మనవాడే, ఇంకా ఇదైతే మనమే. సో వీళ్ళైతే ఇంకా దూకూడదని చాలా ఆలోచించి దూకారు. ఇంకా ఎదురుగా వస్తున్న వాటర్ని ఈదుకొని వెళ్ళడం అంటే చాలా సాహసం అని చెప్పుకోవాలి. ఇంకా మా వాళ్ళు దూకడం బాగానే దూకారు, కానీ ఇంకా ఎక్కడానికైతే చాలా కష్టపడుతున్నారు. సో ఎందుకంటే వాళ్ళు ఈది అలసిపోయారు. ఇలా ఫ్రెండ్స్తో ఈతకు వెళ్తే చాలా సరదాగా ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకు అంటే వాళ్ళు వేసే జోక్స్, ఇంకా వాళ్ళు చేసే చిలిపి పనులు చాలా చాలా ఫన్నీగా అనిపిస్తాయి. సో ఇంకా ఇక్కడ చూసారా సూర్యుడు అస్తమిస్తున్న వేళలో స్నానం అంటే అది వేరే మైకమని చెప్పుకోవచ్చు. ఇంకా వీడు మాత్రం చేపలు పడడం అయితే అస్సలు ఆపలేదు. సో నేను ఫస్ట్లో చెప్పాను కదా గజేత్ గడు అనేసి. వీడు గజేత్ గడు అయితే కాదు, చేపలు పడడంలో ధీరుడు, యోధుడు. ఇంకా ఏ చేపని ఎలా పట్టాలి, ఏ చేప ఎక్కడ ఉంటుందని చాలా బాగా తెలుసు వీడికైతే. ఇంకా మీరు కనుక చేపలు పట్టాలనుకుంటే నాకైతే మెసేజ్ చేయండి. సో ఎందుకంటే మనమైతే మా బావతో ఇంటర్వ్యూ అయితే చేద్దాం. సో మొత్తానికి మన సాయంత్రం వేళ స్నానం అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.